హరిశ్రీ గణపతి నమ. విఘ్నమస్తు. శ్రీ గురుభ్యో నమ. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందవ ధర్మం పాటించేయడం వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. జగన్ భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు ఎలా ఉన్నదని చాలామంది ప్రశ్నలు అడుగుతాం అన్నమాట. కనుక అతనికి పిల్లల యొక్క జాతక చక్రాలు డేట్లు మన దగ్గర లేవు. ఆయన పుట్టింది 21/12/1972. తెల్లారితే 21:132 AM అనమాట. పులివెందుల పుట్టింది. కొంచెం జాతక విశ్లేషణ కూడా కొత్త వాళ్ళు నడుచుకునే వాళ్ళు తెలుసుకుంటారు అన్నమాట. లగ్నం కన్యా లగ్నం, రాశి వచ్చేసరికి మిథున రాశి. కన్యా లగ్నానికి మిథున రాశికి శని శుక్రులు యోగకారకులు. నెక్స్ట్ రవిచంద్ర కుజ గురువులు బాగా ఏడిపించేటటువంటి గ్రహాలు అన్నమాట. అందువల్ల శని దశ అనేటటువంటిది ఏంటంటే ఇప్పుడు మెయిన్ లగ్నాధిపతి, రాశ్యాధిపతి వృశ్చికం ఒక పాపక్షేత్రంలో శని పాపగ్రహంగా చూడబడుతూ శుభగ్రహం అనేటువంటి శుక్రుడితో కలిశాడు. అటుపక్క ఇటుపక్క, ఓ పక్క ముందు రవిరాహులు ఉన్నారు, వెనపక్క కుజుడున్నాడు. దీన్ని పాపానగ్నం అంటాం. ఒక వ్యక్తి కఠినత్వం అనేటటువంటిది, క్రూరత్వం అనేటటువంటిది, పంచమాధిపతి షష్టాధిపతి కలిసినందువల్ల మొండితనం అనేటువంటిది ఉంటుంది. మనక్కారకుడు చంద్రుడి కేతుతో కలిసినందువలన కొద్దిగా మనస్తత్వం అనేటటువంటిది కొద్దిగా లేటెస్ట్గా ఆలోచించడం, విచిత్రంగా ఆలోచించడం, ఇట్లా కొద్దిగా వెరైటీగా ఆలోచించడం అనేటటువంటిది, రకరకాలుగా ఆలోచించడం అనేటువంటిది ఉంటుంది. చంద్రుడు మనస్సు, కేతు కత్తి అన్నమాట. మనస్సు అప్పుడప్పుడు కొద్దిగా ముక్కలైపోతూ ఉంటుంది. ఈ మనక్కారకుడైనటువంటి చంద్రుడిని నవాంశ చక్రంలో ఈ ఆరుద్ర 2లో ఉండగా శని చూస్తున్నాడు కర్కాటకంలోంచి. దానివల్ల సెన్సిటివ్నెస్, టెన్షన్స్, కొన్ని ఒత్తిళ్ళు, జీవితంలో జరగకూడని సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాం. ఇవన్నీ ఉంటూ ఉంటాయి అన్నమాట. మంచి చెప్పాలంటే ఏమన్నా 4 గంటల గురువు ఉన్నాడని చెబుతాం. కేంద్రాధిపతి దోషి రవిరాహులతో కలిసి ప్రజెంట్ రవి రన్ అవుతున్నాడు. బుధదశ రవిభక్తి రన్ అవుతుంది. కనుక ఈ బుధుడు ఇప్పుడు ధనాధిపతి శుక్రుడు, లాభాధిపతి చంద్రుడు. ధన లాభాధిపతులకు షష్టాష్టకం ఉంది. ఎందుకంటే బుధుడు వృశ్చికం, చంద్రుడు వచ్చేసరికి మిథునం. ధనలాభాలు షష్టాష్టకం అంటే ఈ డబ్బులు అనేటటువంటిది ఎవరి దగ్గర ఉన్నప్పుడు అవి స్టకప్ అయిపోతాయి అన్నమాట, అవి రావు. అందువల్ల కొద్దిగా నెక్స్ట్ ఈ భాగ్యస్థానం అన్నమాట, పూర్వపుణ్యస్థానం, భాగ్యస్థానంలో ఈ శని ఉన్నందువల్ల ఆ పెద్దలాడల గౌరవం కానీ, ఈ ప్రిస్టేజ్ సంబంధించిన విషయాలు కానీ పట్టించుకోకపోవటం, అటువంటి వాతావరణాలు ఉంటాయి అన్నమాట. కుజుడు 2లో ఉండి అష్టమ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి కొంచెం అది కొన్ని కాంప్లికేషన్స్ అనేటటువంటిది, ఎండింగ్ అనేటటువంటిది కొద్దిగా తేడాగా ఉంటుంటాయి అన్నమాట. అందువల్ల ఇక్కడ ఈ పాపగ్రహాల కాంబినేషన్ రాశిలో ఉంటాం. బుధదశ రన్ అవుతూ ఉంటాం. 30/4/2019 నుంచి 17 ఏళ్ళు బుధదశ అనమాట. దశమాధిపతి అంటే చేయు పని, యాక్షన్, చేయు పని, రాజ్యాధిపతి అన్నమాట. అంటే వృత్తి అన్నమాట. ఇది ఆ బుధదశ రాకముందే ఆయన సీఎం అవటం జరిగింది 30/4/2019. జనరల్గా శత్రువులు అనేటటువంటిది ఏంటంటే చంద్రలగ్నాత్ సప్తమాధిపతి, లగ్నాత్ సప్తమాధిపతి గురువే. ఆ గురువు రవి రాహులతో కలిసినందువలన శత్రువుల మీద చాలా చోట్ల జయించాడు. ఎలక్షన్లో గెలిచాడు. ఒంటరిగా పోటీ చేసినప్పుడు కూడా గెలిచాడు. అంటే శత్రువుల్ని ఓడించేటటువంటి లక్షణాలు, కష్టపెట్టే లక్షణాలు ఇవి కూడా ఉన్నాయి ఆ గురు రవి రాహుల వలన. ఆ గురు రవి రాహుల కాంబినేషన్లో ఏంటంటే వాహన స్థానాధిపతి, వ్యయాధిపతి రాహులతో కలిసినందువలన ఇప్పుడు అక్కడ వాహన సంబంధంగా కూడా కొద్దిగా ప్రమాదం అనేటటువంటి కూడా మనం చూసాం మొన్న ఆ రవి జస్ట్ వచ్చినప్పుడు అన్నమాట. నెక్స్ట్ పవనవరం పుట్టారన్నమాట. ఈ పవనవరం పుట్టినప్పుడు చంద్రలగ్నాథ్ 7 కూడా ఆ రవి గురు రాహులు ఉంటారు అన్నమాట. అందువల్ల
రవి వచ్చినప్పుడు ఏంటంటే ఈ హంసయోగం అనేటటువంటిది కొద్దిగా పరిపూర్ణంగా ఉండదన్నమాట. రవి ఆ రాహు ఆ కాంబినేషన్లో అలా ఊళ్ళో పెద్ద పెద్ద వాళ్ళ ఇంటికి రావచ్చు, దేవాలయం నిర్మించడానికి లేదా చర్చిలు నిర్మించడానికి పాల్పంచుకోవచ్చు. రాహు కాంబినేషన్లో ఉన్నాడు కాబట్టి అవన్నీ అందరికీ తెలిసినాయి. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్స్లో కొద్దిగా కాంప్లికేషన్స్ అనేటటువంటి ఉన్నాయి కాబట్టి ఈ బుధుడు అనేటటువంటిది దానిలో మనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి పీరియడ్స్ ఏమన్నా 2025 జూన్ జూలై ఆ ప్రాంతం నుంచి 2029 దాకా సూర్యుడు రన్ అవుతున్నాడు. అది కూడా పాపగ్రహం రాహుతో కలిసి చంద్రలగ్న సప్తమంలో ఉన్నాడు. ఇది కొద్దిగా కాంప్లికేషన్స్. సూర్యుడు గవర్నమెంట్ గ్రహం అనమాట. ఇందులో కొద్దిగా దగ్గరలో కొద్దిగా కాంప్లికేషన్ ఎక్కువగా ఉండేటటువంటిది డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. అక్కడ శని వస్తాడనమాట. అందువల్ల డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో కొంచెం కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. అది కూడా సంక్రాంతి టైంలో. ఆ సంక్రాంతి నుంచి ఒక 10 రోజులు ఆ వార్తలు వాతావరణాలు బాగా కొద్దిగా తీవ్రంగా ఉంటాయి. కనుక ఇక్కడ కూడా ఏంటంటే ఈ శుక్రుడు నవాంశకరంలో కూడా నీచిపెట్టాడు. బుధుడు వచ్చేసరికి మనం వృశ్చికంలో ఏ పాపక్షేత్రంలో ఉన్నాడని చెప్పి అనుకుంటున్నామో నవాంశకరంలో కూడా వృశ్చికమే. కనుక అది ఈ సూర్యుడు అక్కడ బుధుడిని కూడా చూస్తున్నాడు వృశ్చికంలో ఉన్నటువంటి దాన్ని. అంటే ఈ బుధుడు కాంబినేషన్ పాపగ్రహాల మధ్యన ఉంటాం, పాపానగలం పాపగ్రహం చేత చూడబడతాం. పాపక్షేత్రంలో ఉన్నందువలన కొద్దిగా ఈ కఠినత్వం, క్రూరత్వం, థింకింగ్ అనేటువంటిది వెరైటీగా ఉంటాం, మొండితనంతో కూడుకొని ఉంటాం. ఈ దశమాధిపతి అంటే ఈ చెవి పనులు అనేటటువంటి దానిలో శుక్రుడు ఉన్నందువల్ల కొన్ని మంచి పనులు చేయగలరు. ఇక ఈ కాంబినేషన్లో కొద్దిగా తేడాలు ఉన్నాయి. కనుక ఈ సూర్యుడు మనకి 24/7 31/5/2026 దాకా ఈ సూర్యుడు ఉన్నాడు అనమాట. గవర్నమెంట్ వ్యతిరేకం అనేటటువంటిది ఉన్నది. ఇందులో ఇప్పుడు క్రిటికల్గా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి కొద్దిగా క్రిటికల్గా ఉన్నది. ఆ తర్వాత అప్పుడప్పుడు బలం కోల్పోతూ ఉంటారు అనమాట. చంద్రుడు రాశి నవాంశంలో శత్రుక్షేత్రంలో ఉన్నాడు. ఆ చంద్రుడు రాబోతున్నాడు అనమాట. 31/5/26 నుంచి 30/10/27 17 నెలలు అనమాట. బుధుడిలో చంద్రుడు అనమాట. ఈ చంద్రుడు ఆరుద్ర నక్షత్రంలో ఉన్నాడు అనమాట. ఆరుద్ర నక్షత్రంలో ఉన్న గ్రహం దీన్ని పర్ర భూమి అంటాం అనమాట. అందువల్ల ఇది ఆరుద్ర 2లో ఉన్నాడు కాబట్టి రాశి నవాంశంలో శత్రుక్షేత్రంలో ఉన్నాడు, ఆరుద్రలో ఉన్నాడు కాబట్టి మనక్కారకుడు కాబట్టి కేతుతో కలిసి ఉన్నాడు కాబట్టి గురు దృష్టి కొంతమేరే. అందువల్ల ఇది ఏడిపించే గ్రహం ఈ లగ్నానికి అనమాట, లాభాధిపతి అనమాట. అందువల్ల బుధుడి నుంచి అష్టమంలో ఉన్నాడు. బుధుడు వృశ్చికంలో ఉంటే వృశ్చికానికి భాగ్యాధిపతి అష్టమంలో పడ్డాడు. కనుక దశానాథుడి నుంచి అంతర్దశానాథుడు శత్రువు అయ్యి వాడు అష్టమంలో ఉండేటట్టయితే కొద్దిగా కాంప్లికేషన్స్, మానసికంగా బాధ, కుటుంబశ్రేలా కూడా ఇస్తాడు. మదర్ హెల్త్ ఆస్పెక్ట్స్లో కూడా కొంచెం ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేటటువంటివి ఉంటాయి. ఇంట్లో బలం కోల్పోతాం, సమాజంలో బలం కోల్పోతాం, కొద్దిగా ఒక టైప్ అజ్ఞాతవాసం అనేటటువంటి చేయటం ఇట్లా ఉంటుంటుంది. ఇందులో మనకి 2026 జూలై, ఆగస్టులో కూడా కొంచెం వార్తలు, ఆందోళనలు ఉంటాయి. మెయిన్గా 2027 జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఎక్కువ కాంప్లికేషన్స్ అనేటటువంటివి ఉంటాయి. బాగా మానసిక ఒత్తిడి బాగా. అది కూడా మనకి ఫిబ్రవరిలో చివరి 10 రోజులు 2027లో బాగా ఎక్కువగా బాధపడతాం అనేటటువంటిది ఉంటుంది అన్నమాట. బంధువులందరూ, కుటుంబ వ్యక్తులు కూడా. ఇంకా తర్వాత అంటే ఇప్పుడు ఈ లగ్నానికి మనం ఏమనుకున్నాం, శని బుస్సుకులు యోగకారకులు. శని దశలో మంచి చూశారు వాళ్ళ ఫాదర్. గురుదశలో వాడు ఏడిపించబడ్డారు అన్నమాట ఆ 2000కి ముందు. కనుక ఇక ఈ బుధదశ, శని బుధదశ యోగమే. అందులో కొంత చూశారు. ఇప్పుడు ప్రజెంట్ రవిచంద్ర కుజుడు ఏమన్నా 30/10/27 నుంచి సుమారుగా 26/10/28 దాకా కుజుడు వస్తాడు. ఆ కుజుడు 2వ ఇంట్లో ఉండి అష్టమాన్ని చూస్తున్నందువల్ల వార్తల ఆందోళన అనేటటువంటిది. ఆ నవాంశలో కూడా శత్రుక్షేత్రంలోనే ఉన్నందువల్ల ఆ ఇంట బయట కొద్దిగా శత్రు వాతావరణం. గురువు నక్షత్రంలో ఉన్నాడు, శత్రు వాతావరణం. బుధుడి నుంచి 12 ఉన్నాడు అన్నమాట. ఈ దశానాథుడి నుంచి 12 ఉన్నటువంటి గ్రహం కూడా కొద్దిగా స్థానభ్రంశం అనేది, బంధుజన విరోధం అనేటటువంటిది, స్వజన విరోధం, కొన్ని ప్రాబ్లమ్స్ అనేటటువంటిది కొద్దిగా ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. కనుక ఇప్పుడు రన్ అవుతున్న సూర్యుడు మన జూన్ జూలై నుంచి 2026 మే దాకా
గవర్నమెంట్ వ్యతిరేకం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. 2026 జూన్ నుంచి 2027 అక్టోబర్ దాకా కూడా మానసిక ఒత్తిళ్ళు అనేటువంటిది షష్టాష్టకం బుధుడికి చంద్రుడికి అధిశత్రువు అయ్యి ఆరుద్ర నక్షత్రం ఉన్నందువలన, తర్వాత రెండో పాదంలో ఉండి రాశి నవాంశుల శత్రుక్షేత్రం ఉన్నందువలన బలం కోల్పోతారు. సపోర్ట్ ఇచ్చేటువంటి వాళ్ళు తగ్గుతారు అనమాట. దూరంగా ఉండేవాళ్ళు సపోర్ట్ ఇస్తారు, దగ్గరగా ఉండేవాళ్ళు ఎవరు సపోర్ట్ ఇవ్వరు. ఇట్లా మార్పు జరుగుతూ ఉంటుంది. మానసిక ఒత్తిళ్ళు అనేటువంటి చూస్తూ ఉంటారు. చాలా రకాల సంఘటనలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనస్సు బాధపడేటటువంటి అందులో ఎక్కువగా ఆ సంఘటనలు అనేటువంటిది 2026 జూలై ఆగస్టులో జరుగుతుంటాయి. ఎక్కువగా 2027 జనవరి ఫిబ్రవరి మార్చి జీవితంలో కొంచెం గడ్డు కాలం అన్నమాట. అట్లాగే 2027 జూలై టు డిసెంబర్ సెకండ్ హాఫ్ కూడా కొద్దిగా ద్వితీయాధిపతి నీచిపెట్టాడు. అందువల్ల అక్కడ కూడా కొద్దిగా తేడాలు అనేటటువంటివి ఉంటూ ఉంటాయి. నెక్స్ట్ కుజుడు వస్తాడు 30/10/27 నుంచి 26/10/28. అక్కడ కూడా దశానాథుడి నుంచి 12 ఉన్నాడు పాపగ్రహం. ఈ పాపగ్రహతులు అనేటటువంటి అంటే దశ మనకి బుధుడు మంచి దశ అయినా కూడా శుక్రుడితో కలిసినా కూడా ఈ రవిచంద్ర కుజ గురువులు అనేటటువంటిది లగ్నానికి రాశికి కొంచెం ఏడిపించేటువంటి వాళ్ళు కాబట్టి అక్కడ కొద్దిగా మనకి అప్పుడు దాకా కొంచెం కాంప్లికేషన్స్ అనేటటువంటివి ఉంటాయి అన్నమాట. చాలామంది కొద్దిగా ఎలక్షన్లో గెలుస్తారా అని చెప్పి అడుగుతున్నారు. ఒక్కోసారి ఏంటంటే ఎలక్షన్స్ అడ్వాన్స్ అవుతుంటాయి. అందువల్ల అది డేట్ అనౌన్స్ చేసినప్పుడే మనం మాడుకోవడం కరెక్ట్. ప్రజెంట్ మటుకు 2028 అక్టోబర్ దాకా క్రిటికల్గా ఉంది. 2026 మీద తర్వాత ఇంకా కొద్దిగా క్రిటికల్గా ఉన్నది. 2028 తర్వాత కూడా వార్తలు అందుకున్నాయి. ఎక్కువ భాగం మంచి లక్షణాలు అనేటటువంటివి లేవు. మనకి ఏంటంటే జాతకంలో ఏంటంటే అంశయోగం అని కొద్దిగా భాగ్యరాజ్యాధిపతులు కలయిక, బుధ శుక్రులు కలయిక అనేటువంటి కొంత అట్లా పంచమాధిపతి దృష్టి కలిగినప్పుడు కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి. ఆ శని దృష్టి వలన ఆ చంద్రలగ్నాతి లగ్న చతుర్థాధిపతి అయ్యాడు, లగ్నాది దశమాధిపతి అన్నందువలన కొంత మంచి లక్షణాలు, కొంత యోగం, ఆ ప్రాపర్టీస్ డబ్బులు అనేటువంటి చూసినా అవి ఎంత మేర ఉంటాయి. చతుర్థాధిపతి ఆస్తుల గ్రహం వ్యయాధిపతితో కలిశారు, హ్యాపీనెస్ గ్రహం కూడా వ్యయాధిపతి రాహుతో కలిశారు. అందువల్ల కొంచెం కాంప్లికేషన్స్ అనేటటువంటివి కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. ముందు ఈ డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో కొన్ని కాంప్లికేషన్స్ అనేటటువంటి జరగడం మనం చూస్తాం అన్నమాట. అంతా మంచిగా జరగాలని సర్వే జనా సుఖినో భవంతు. మంగళమ్మ సోమయాత్.